వెల్కమ్ టు Kalaguragampa. కలగూరగంపలో అండ్ కలగూరగంప ప్రొడక్షన్స్లో ఇది ఒక కొత్త అధ్యాయం. సో గత వారం రోజులుగా మీ చెవిలో జోరీగలాగా పోరు పెడుతున్న కలగూరగంప ప్రొడక్షన్స్లో జంగమయ్య జంగమయ్య అనే శివరాత్రి స్పెషల్ సాంగ్ వస్తుందని ప్రోమో రిలీజ్ చేశాము అండ్ చిన్న షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ రిలీజ్ చేశాము, ఇన్స్టా రీల్స్ రిలీజ్ చేశాము. అండ్ మీ అందరికీ చాలా చాలా నచ్చింది. బట్ చాలా మందికి కన్ఫ్యూజ్ అయిందంటే కలగూరగంపలో వెళ్ళి చూస్తున్నారు. కాదండి, కలగూరగంప ప్రొడక్షన్స్లో రిలీజ్ అవ్వబోతుంది ఈ రోజు సాయంత్రం 6:26 సో మన కలగూరగంపలో వస్తుంది. మీరు నా కొరకు నా మీద ఎంత ప్రేమ ఉందో ప్రూవ్ చేసుకోవడానికి ఒకే ఒక్క పని చేయండి. డాట్ ఆ టైంకి అందరూ ఒకేసారి, అంటే మీ అందరు లక్షల మంది ఒకేసారి మీకు కలుస్తారని చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరు ఆ టైంకు మన కలగూరగంప ప్రొడక్షన్స్కి వెళ్ళి జంగమయ్య జంగమయ్య అనే శివరాత్రి సాంగ్ను నొక్కండి అబ్బా గట్టిగా. సో అందరూ ఒకేసారి నొక్కితే ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది అరే ఇదేదో బాగుంది, శ్రీదేవి ఏదో కష్టపడి చేసింది, వీళ్ళందరికీ నచ్చింది అనేసి కొంచెం ముందు గబుక్కుని తీసుకెళ్తుంది అనమాట. అంటే ఆ తర్వాత మీకు నచ్చితేనే ఫస్ట్ అయితే నొక్కండి నా కొరకు, ఓకేనా? తర్వాత మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కు, చుట్టాలకు, ఎవరికి ఎంతమందికి షేర్ చేస్తారనేది మీ ఇష్టం. షేర్ చేయండి, మీకు నచ్చితేనే చేయండి ఆ పని, నచ్చలేదనుకోండి వదిలేసేయండి, ఓకేనా? ఇంత ధైర్యంగా అడుగుతున్నాను, ఇంత కష్టపడి ఇష్టపడి చేసినప్ప ప్లీజ్, ఓకే? మొన్న చెప్పాను చెల్లెళ్ళు రాసిందని, అంటే చాలా ప్రాసెస్, అంటే 1 yearగా లాస్ట్ శివరాత్రికి అనుకున్న సాంగ్ జరగలేదు. సో మళ్ళీ 1 year పట్టింది మనకు ఈ జర్నీ అంతా జరగడానికి. సాంగ్ రాపియడము, ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ మనకు ఒకరిద్దరిని అప్రోచ్ అయ్యాము, కుదరలేదు. ఫైనల్గా ఆర్పి పట్నాయక్ గారు అడగంగానే చేసేసారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ వాయిస్కు, ఆ పాటకు శ్రావణ భార్గవి వాయిస్ సూట్ అవుతుందని అనిపించి రికార్డ్ చేయించాం. అండ్ ఎవరు చేయని ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ టైం సేమ్ సింగర్తో, అంటే శ్రావణ భార్గవి ఇప్పటివరకు వేరే డాన్స్లు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు. బట్ నాకెందుకు అనిపించింది తను అంటే లైటర్ వేలో దీని స్టెప్స్ ఉంటాయి, అలా ఉండవు కాబట్టి తను చేసేదాన్ని నమ్మకంతో తను అడిగితే తను కూడా ఓకే అంది. అండ్ ఒక డే అంతా జర్నీ చేసి వేరే దగ్గరికి వెళ్ళి, అంటే నాగర్ కర్నూలు డిస్టిక్లో ఇప్పుడు సోమశిల దగ్గర టెంపుల్లో చేశాము. ఆ ఊరి వాళ్ళందరూ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు మనకి. అండ్ బాగా వచ్చింది, నిజంగా బాగా వచ్చింది. ఇంకొక విషయము ఇందులో ఏంటంటే, ఏదో పైసలు పెట్టాం కదా, చేసినాం కదా, మనదే కదా ప్రొడక్షన్ అని నేను అందులో దూరలేదు. అంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు శ్రీదేవి ఉంటే బాగుండు, చేస్తే బాగుండు అనిపించింది. బట్ మనకు డాన్సులు గీన్సులు ఏది రాదు కాబట్టి బ్లాంక్గా చెప్తున్నానా. బాగా అంటే ఏదో కొత్తగా పెళ్లి కూతురులాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టుంది మళ్ళీ నాకు అదంతా. అందుకే ఆగమాగా చెప్తున్నా. సో డాన్సులు గీన్సులు మనకేం రావు, బాడీలో రిథం అసలే లేదు మనకి. సో కాబట్టి మీ కొరకు అక్కడక్కడ కనపడ్డా అంతే, ఓకేనా? ఆ కనపడ్డ ప్లేస్లో ఎట్లున్నా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేస్తారు, నేను వద్దన్నా అవునన్నా మీరు చేసేస్తారు. ఇది విషయం అనమాట. అట్లా అని ప్రతి సాంగ్లో నేను దూరిపోలేను కదా. బట్ ఫస్ట్ సాంగ్ మన కొరకు, మన ఫ్యామిలీ కొరకని అక్కడక్కడ కనపడ్డా అనమాట. ఇది విషయం. అప్పటికి చాలాసార్లు చాలా ప్లేస్లకు కట్ చేయించిన, చాలా చాలా తీపిచ్చేసి అక్కడక్కడ పెట్టండి మాత్రం పెట్టించిన. అండ్ ఇదనమాట విషయం. అంతకుముందు మనం కాశీకి వెళ్ళాము. కాశీకి వెళ్ళే అంటే గత సంవత్సర కాలంగా నాకు శివరాత్రి పాట తీస్తే బాగుండు, శివుడి మీద పాట తీస్తే బాగుండు, అంటే అందరి దేవుళ్ళు ఇష్టము. శివుడు అంటే ఎందుకో కొంచెం అంటే కొంచెం పార్షాలిటీ ఎక్కువ నాకెందుకు, ఐ డోంట్ నో రీజన్, అది తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా శివుడు అంటే కొంచెం ఇష్టం అనమాట. శివుడు అంటే ఇష్టం అంటే శివుని పూజలు అని కాదు, కానీ పాటలు జుమ్ముమని ఉంటాయి కదా, అందుకు ఇష్టం అనమాట. అది సంగతి. సో 1 yearగా అనుకుంటే, కొన్ని నెలలుగా కష్టపడితే ఈ ప్రొడక్ట్ అని మన భాషలో అన్నాను, కానీ ఈ పాట అందమైన పాట, మంచి పాట, మంచి సాహిత్య విలువలు ఉన్న పాట, ఇది మాత్రం పక్కా చెప్తాను. అండ్ ఒకసారి పొద్దున్న లేసి మీరు వింటే రోజంతా మీ నోట్లో అదే నాంతా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు జరుగుతుంది కదా, మార్నింగ్ లేసి ఏదన్నా విన్నామంటే రోజంతా ఎక్కడ నిలబడి అదే పాట పాడుతుంటాము, లేదంటే అదే ఆలోచిస్తుంటాం. సేమ్ టైం 100% చెప్తున్నాను, మీకు ఈ పాట ఒకసారి వింటే రోజంతా నోట్లోకి అదే వస్తుంది. అది మాత్రం పక్కా. అది చదువుకున్న వాళ్ళకైనా, చదువు రానోళ్ళకైనా, ఊరోళ్ళకైనా, ఎవరికైనా, అంటే పండితులు పామరులకు సంబంధం లేకుండా ఈ పాట అందరి నోట్లోకి అలా అలవోకగా వెళ్ళిపోయి హమ్ చేస్తూ ఉంటారనమాట. ఇది విషయం. ఇంతకు మించి ఎక్కువ అన్నాను, నేను పోడుకుంటే ఆల్రెడీ
లావున్నా ఇంకా జర ఉబ్బిపోతా, కాబట్టి ఇది న్యాయం కాదు. సో మీరు మెచ్చుకుంటూ ఉంటే అట్లా కూర్చుంటా అనమాట. ఇది విషయం. మరొక్కసారి చెప్తున్నా, ఫస్ట్ టైం ఖచ్చితంగా ఆ టైంకు నొక్కండి. మరొకసారి చెప్తున్నా, ఖచ్చితంగా 6:26 కలగూరగంప ప్రొడక్షన్స్లోకి వెళ్ళి మన పాటను ఒక్క నొక్కండి, ఓకేనా? తర్వాత మీకు నచ్చితేనే, మీ మనసుకు ఓకే అనిపిస్తేనే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ. సో మరిన్ని పాటలు బాగా చేద్దాం అనిపిస్తుంది. సో మంచి సాహిత్య విలువలు ఉన్నాయి, అది మాత్రం పక్కా. మీకు నచ్చేటట్టు. శ్రీదేవి మీకు నచ్చని పని ఎప్పుడు చేయదు, ఇది మాత్రం ఇంకొక పక్క అనమాట. ఈ పక్క ఎన్నిసార్లు అన్నా సారీ. సో ఈ ప్రామిస్లు ఎన్నిసార్లు చేసిందో ఈ రోజు, కానీ మీ మాట మీద మాత్రం నిలబడతా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోవద్దు, ఈరోజు జంగమయ్య సాంగ్ కలగూరగంప ప్రొడక్షన్స్లో వస్తుందని మరొక్కసారి నొక్కి ఒక్కాణిస్తున్నా. బై.